అన్వయించడానికి మొదలుపెట్టిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి పలు విషయాల్లో, ప్రాముఖ్యమైన విషయాల్లో రెడీమింగ్ టైం ఒకటి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒకటి. చాలాసార్లు మన క్రైస్తవ వర్గాల్లో లేకపోతే మన బైబిల్ స్టడీస్లో టైం గురించినటువంటి స్టడీ మనం చేయము. వి డోంట్ స్టడీ ద బైబిల్ టు నో ద వాల్యూ ఆఫ్ టైం ఆర్ టు నో హౌ టు రియల్లీ రెడీమ్ ఇట్, దాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నా ఆలోచన చేద్దాం. ఒక ప్రశ్నతో నేను ఆరంభించాలనుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో ఏది కొత్తదవుతుంది? మై పాజ్ ఈజ్ ఫర్ యువర్ థింకింగ్, ఫర్ యువర్ థాట్. కొత్త సంవత్సరంలో కొత్తదయ్యేది ఏమిటి? కొత్త బట్టల, కొత్త కార్లా, సంవత్సరం అండి. ఓకే, ఎంతసేపట్లో పాత పడుతుంది? ఇజ్ ఇట్ టైం? టైం కొత్తదవుతుందా? ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ న్యూ మినిట్, ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. కొత్త సంవత్సరంలో కొత్తదవ్వాల్సింది ఏంటి? ఇట్స్ యూ. మనం నవీకరించబడాలి. బాహ్య పురుషుడు దినదినము క్షీణిస్తున్నా కూడా అంతరంగ పురుషుడు ఏం కావాలి? దినదినము క్రొత్తవాడు కావాలి. ఇట్ ఈజ్ యువర్ ఇన్నర్ పర్సన్, దట్ ఇన్నర్ పర్సన్ హూ ఈజ్ అ క్రిస్టియన్, దట్ షుడ్ బి రెన్యూడ్ ఎవ్రీ డే.